అభ్యుదయ రసజ్ఞులైనటువంటి మీ అందరికీ చేతులు జోడించి కావ్యగానానికి ఇంతమంది వచ్చిన మీ యొక్క సహృదయానికి రసజ్ఞతకి నమస్కారం చెప్పండి. సభాధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు నా శ్రమకావ్యానికి నేను రాసిన శ్రీ శూద్రగంగ కావ్యానికి పీఠిక రాశారు. నేను ఒక పెన్నునైతే ఆయన నాకు వెన్నెముకలాగా నిలబెడుతున్నారు. ఆయన సభాముఖంగా ఎప్పుడు ధన్యవాదాలు చెప్పే అవకాశం దొరకలేదు నాకు. ఈరోజు వారి జిల్లాలో వారి టౌన్లోనే వాళ్ళు నెరిగిన వాళ్ళ ముందర నేను రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ముందున్నటువంటి నాతో మాటలు మాట్లాడిన తమ్ముడు రాంభూపాల్ ఎక్కడున్నారో అసలు ఉన్నారు. మీరు విస్తృతంగా ఉంటారు. రాంభూపాల్ గారు కానీ నల్లప్ప గారు కానీ మామూలుగా అయితే ముందుంటారు, విషయానికి వచ్చే వరకు వెనక్కుంటారు. అది వాళ్ళ గొప్ప నాయకత్వ లక్షణం. ఓటమి రాగానే అనేక మంది మిత్రులు వచ్చారు నాకు ఫోటో విషయం తీసుకుని. నల్లప్ప గారేమో బెంగళూరు దాకా వచ్చారు నన్ను తీసుకురావడానికి. కానీ అక్కడ ఫోటో దిగే దగ్గర తాను దూరంగా నిలబడి అందరూ ఫోటో దిగదు తాను దిగట్లా. ఆయన థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంలో తిరుపతి గారు ఇంకా మిగతా మిత్రులందరూ నన్ను ఇక్కడ తీసుకొచ్చినారు. సావిత్రి గారు రాష్ట్ర నాయకులు ఐపా, ఆర్వి నాయుడు గారు సిఐటియు నాయకులు, లింగమయ్య గారు మా టీచర్ యూటీఎఫ్. సోదరి మనులలో నాకు ఇష్టం. ఎందుకంటే నా మనవరాలే హోమ్ మీద చదువుతుంది. మిమ్మల్ని సోదరి మండలి అంటారు. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులు, మీడియా ప్రెస్ వాళ్ళందరికీ నమస్తే. నేను చేసిన మంచి పని ఏంటంటే నా వెంబడి నా శ్రీమతి, నా సహచరులుగా తీసుకొచ్చిన నిర్మల. అందరికీ నమస్కారం. ఎందుకు తీసుకొచ్చినానంటే నేను ఎప్పుడన్నా సభకు పోయి ఇట్లా అనంతపూర్ పెడితే చాలా మంది వచ్చినారమ్మా, చాలా మంది నిజంగా వచ్చినారంటే నా సభలో ఎక్కువ 5 వచ్చిన కూడా 50 మంది చెప్తాము అంటే అట్లా అనంతపురంలో చూపిస్తాను నా తర్వాత అంటే తీసుకొచ్చా. పెద్దలు, మిత్రులు, పూజ్య మిత్రులు రాచపాలి గారు చెప్పినట్టు నేను సినిమా కవిగా మీ ముందు నిలబడలేదు. ఏదో సినిమా పాటలు వినిపిస్తాడు, వచ్చింది అంటాడు, క్రీమ్ బిస్కెట్ వేసింది అంటాడు, సాంగ్ హరి అంటాడు. అలాంటివి ఏమీ లేవు. నేను సుద్దాల హనుమంతు, ప్రజాకవి సుద్దాల హనుమంతు, జానకమ్మల
అభ్యుదయ వారసుడిగా వచ్చినాను. సూటిగా మనం ఇంకా కథావస్తువులో పెడతాం. శ్రమ కావ్యం. కావ్యం అనగానే అది మన ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, అరుణోదయ ప్రజా గాయని గాయకులు పాడినంత సులభంగా ఉండకపోవచ్చు. కొంచెం మిమ్మల్ని శరీరాన్ని కాదు కానీ హృదయాన్ని, మేధస్సును కదిలించేటువంటి కావ్యం శ్రమ కావ్యం. శ్రమ రెండు రకాలు. ఒకటి శారీరక శ్రమ, ఒకటి మేధ శ్రమ. ఈ హాల్ ఉంది, ఈ హాల్లో నాకు ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు ఈ హాల్ని ఇలా డిజైన్ చేసిన ఒక ఇంజనీర్, అతని బౌద్ధిక శ్రమ బుద్ధికి సంబంధించి. దాన్ని కట్టడానికి తన శరీరాన్ని, తన చెమటను ఒలికించినటువంటి మేస్త్రి ఉంటారే. మీరు మేస్త్రి వేదాలు ఉప్పజనులు అంటుంటారు. వేదాలు తాపి కార్మికుడి యొక్క శారీరక శ్రమ, తాపిగా ప్లాన్ గీసినటువంటి ఇంజనీర్ శ్రమ కలిస్తేనే ఈ హాల్. నాట్ ఓన్లీ హాల్, ఒక 6000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో శారీరక శ్రమ, మేధోశ్రమ కలగలిస్తేనే మనం ఇన్ని వేల సంవత్సరాల ప్రయాణం, ప్రవాహం, ప్రస్థానం సాగింది. రామాయణం అంటే ఏదో కాదు, రాముడి యొక్క ప్రయాణం. ఆయన అంటే ప్రయాణం. ఇది శ్రమాయణం. శ్రమ యొక్క ప్రయాణమే నా శ్రమ కాదు. శ్రమ ఎలా ప్రవహించింది, ఎలా ప్రయాణించింది? పౌరాణిక భాషలో చెప్పాలంటే శ్రమాయణం, శ్రమ విశ్వరూపం, శ్రమ ఇతిహాసం. నాటి నుంచి నేటి వరకు యుగాలు మారిన, తరాలు గడిచిన శ్రామికులు అంటున్నాం. నేనేం చేశానంటే శ్రమను ఒక పురుషలింగము, ఒక స్త్రీలింగము చేశాను. శ్రమకు కనుక మనం ఒక జెండర్ ఇస్తే, ఒక స్త్రీ రూపము, ఒక పురుష రూపం లేకుండా శ్రమ సాధ్యం. అందుకే ఇది నాకు పునాది. నేను ఈ కావ్యం రాయక ముందు నేను అనేక పాటలు రాస్తున్నాను. అది పెద్దలందరికీ తెలుసు. ముఖ్య తమ్ముడు లేని ఎన్నోసార్లు పాడాడు. చెమట పొట్టు తాళాలై పడుతుంటే కలికి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది. ఇది మనం రాసినటువంటి పాట. ఇప్పుడు దాకా కార్మికులు చెప్పాను. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. నాకు రాంగోపాల్ గారు చెప్పారు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తాపీ మేస్త్రి దగ్గర అసిస్టెంట్గా ఇనుప కట్ట పట్టుకుని ఇసుక, సిమెంట్ అందులో కలిపి, అరే అశోక్, నువ్వు ఈ గోడకు ఈ తాపితో కొడితే, నువ్వు పొద్దున్న సాయంత్రం దాకా కొడితే నీకు 5 రూపాయలు ఇస్తా అంటే, శుక్ర, శని, ఆది ఈ 3 రోజులు 3 15 రూపాయలు సంపాదించుకుని తర్వాత సోమవారం నుంచి శుక్రవారం దాకా కాలేజీకి వెళ్ళేవాడు. నాకు శ్రమ విలువ తెలుసు. శ్రమ విలువ అలా బిల్డింగ్ కడుతున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు మాతో పాటు ఒక లంబాడి కమలక్క పనిచేసింది.
ఆ కమలక్క నేను రాగాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉంటే నువ్వు అన్నీ ఏమేమో రాగాలు సినిమా రాగాలు తీస్తావు కానీ అన్న ఇప్పుడు మనం పనిచేస్తున్నాం కదా, మరి మనం పనిచేస్తా అంటే ఈ పని మీద ఏమి పాట లేదా అంటే నాకెందుకు లేదమ్మా నా పనే పాట అని అప్పుడు ఆ తాపీ మేస్త్రిగా ఉన్న రాసిన పాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కావ్యం రాయడానికి నేను నాకు పడిన విత్తనాలు, ఆ విత్తనాలు నా శ్రమకావ్యం అనే వృక్షానికి బీజాలైన సంగతి కోసం చెప్తున్నాను. రాయి సల్లాక ఇసుక ఇటుక తాపి తట్ట సిమెంటు చెమట గోడ మీద గోడ మేడ మీద మేడ కట్టి పోరకు లోడ పట్టణాలలో మేడ కళ్ళు జాగ్రత్త కళ్ళు వేళ్ళు జాగ్రత్త నడుం జాగ్రత్త నడక జాగ్రత్త రాయి సల్లాక ఇసుక ఇటుక తాపి తట్ట. ఈ పాట నేను మేస్త్రి దగ్గర ఒక బేల్దార్ దగ్గర లేబర్గా డైలీ వేజెస్గా పనిచేసినప్పుడు నేను రాసిన పాట. ఈ పాట శ్రమ. అలాగే ఒకసారి రమి ఇంక చాలు, ఫోటోలు చాలు, ఇది ఉండనియా వీడియోనా అంటే ఏం లేదు, వాళ్ళకి అడ్డుగా ఉన్నామని. ఏముంది వీడియో ఉంటే ఉండలేము. వీడియో దొరుకుతుంది కానీ ఈ వేడి దొరకదు కదా. మేధావుల యొక్క మేధస్సులోంచే కదా ఈ సమస్త సంస్కృతి వచ్చింది అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు వాళ్లకు చర్చలో మాటలతో ద్వారా కాకుండా శ్రమ విలువను తెలియజేస్తూ నేను ఒక పాట రాశాను చాలా ఏళ్ల కింద. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. ఇది నేను అప్పుడు రాసిన పాట. అర్జునుడు అనగానే విలువిద్యా నిపుణుడు సవ్యసాచి అనే పేరుంది, కానీ బాణాన్ని కనిపెట్టినోడు అర్జునుడు కాదు, గిరిజనుడు. ఎప్పుడైనా సరే పనొకంది పేరొకని పోదు. ఇది చరిత్రలో ఆనాటి నుండి ఇప్పటికీ జరుగుతున్నది అదే. అప్పుడు రాశా, దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని కొండ తల్లి కన్న కొడుకు, కొండ తల్లి కన్న కొడుకు గుండెను గిల కొట్టినాడు, పచ్చి కట్టె నుంచి తాడు చుట్టి ధనువు చేసినాడు, మొదటి యంత్రమది చేసిన మొనగాడు గిరిజనుడు. హుంకారం హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. ట్రాజెడీ ఎక్కడుందంటే ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు. ఇక్కడ ఉంది కర్మ. ఇలా అనేక ఏళ్ళుగా, అనేక దశాబ్దాలుగా కాదు కానీ అనేక సంవత్సరాలుగా, నెలలుగా నా మెదడులో రగిలి రగిలి పగిలి పగిలి పొగిలి పొగిలి ఉద్భవించినటువంటి కావ్యం శ్రమ కావ్యం. ప్రేమ అనే దాని మీదనే మా సినిమా వాళ్ళము దాదాపు 81 ఏళ్ల నుంచి ఒకటే ప్రేమ. నువ్వు బాగున్నావా, నేను బాగున్నానా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించు అన్న దాని మీదనే ఇన్ని వేల పాటలు వస్తే ఇట్స్ ద పార్ట్ ఆఫ్ లైఫ్, లవ్. బట్ శ్రమ అనేటువంటి మహాసముద్రం మీద ఎన్ని వందల కావ్యాలు రావాలి, ఎన్ని వేల పాటలు రావాలి. ఆ
ఆలోచన నుంచి పుట్టినటువంటి కావ్యం శ్రమ కావ్యం. ఇప్పుడు మనం శ్రమ కావ్యంలోకి వెళుతున్నాము. ముఖ్యంగా విద్యార్థిని తల్లులు అంటాను. ఇంకా తల్లులు మీకు ఏంటి అశోక్ సార్ నేను ఏదో అనుకుంటే ఏదో వినిపిస్తానంటే ఏదో వినిపిస్తాను అనుకోకండి. బట్ ఇట్ ది ఎడ్యుకేషన్ టు యూ. సినిమా పాటలు కానీ ఇంకా ఏ పాటలు కానీ మీరు మీ సెల్లుల్లో ఒక నొక్కితే వచ్చేస్తుంది. శ్రమకావ్యం అలా నొక్కితే వచ్చేది కాదు. కాబట్టి మీరు మనస్సు కాకుండా మేధస్సు విప్పి వినాలని కోరుకుంటున్నాను. పిల్లల్ని, ముఖ్యంగా యూత్. పెద్దవాళ్ళు ఎట్లాగో వింటారు, వెనక వెళ్ళిపోతారు. జయకావ్యము అంటే మహాభారతాన్ని జయకావ్యం అని కూడా అంటారు. నేను ఈ శ్రమకావ్యాన్ని ఏదో ఆల్తు ఫాల్తు ఏదో లొల్లాయి పదంగా రాయాల. ఒక వ్యాసుడు ఎలా రాసినాడో సీరియస్గా, ఒక పోతన ఎలా రాసినాడో, ఒక శ్రీశ్రీ గారు ఎలా రాసినారో, ఒక సినారే గారు ఎలా రాసినారో అంత సీరియస్గా నేను ఈ కావ్యాన్ని రాశాననే మాటతో నా ఉపోద్ఘాత విద్యుద్ఘాతం అనుకోండి అది మొదలవుతుంది. ఈ మధ్యలో ఈ టీలు పెడితే ఇబ్బంది అవుతుందేమో. ఏం పర్లేదు, మనం టీ బ్రేక్ తీసుకుందాం. ఎలా నేను విన్నాను, ఎలా చూశాను ఈ శ్రమకావ్యాన్ని అంటే, జయ కావ్యమున మొదటి లైన్ మహాభారత కావ్యం. జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాసకవి ఋషి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల. వ్యాసుడు మొదలు చూశాడా విశ్వరూపాన్ని? అర్జునుడా? కావ్యం రాసింది వ్యాసుడు. అర్జుని కళ్ళతో మొదలు చూసింది వ్యాసుడు. అంతేగా, డైరెక్టర్ సినిమా తీస్తాడు. ఎవ్వరు సినిమా లోపల ఇంకా షూటింగ్ మొదలు కాకముందే డైరెక్టర్ సినిమా చూస్తాడు. చూసిన తర్వాత దాన్ని వెండితెర మీద మలుస్తాడు, షూటింగ్ చేస్తాడు. అట్లాగే రైటర్ కూడా అంతే, మొత్తం కావ్యం చూస్తాడు, తర్వాత కాగితం మీద పెడతాడు. అందుకే జయ కావ్యమున ధనుంజయుని కన్నులతో కురుక్షేత్రమున రణక్షేత్ర మధ్యమున వ్యాస కవి ఋషి కృష్ణ విశ్వరూపాన్ని దర్శించిన లీల. నేను దర్శిస్తున్నాను శ్రమ విశ్వరూపాన్ని. నిజంగా అలా విజిల్లు చప్పట్లు కొడుతుంటే మాకు మజా వస్తుంది. చప్పట్లు రెండు రకాలు, ఒకటి పొడిగించమని, ఒకటి చాలించమని. మీరు ఆ రెండు తేడాలు నాకు బాగా తెలుసు. మీరు ఎప్పుడు చాలించమని కొడితే అప్పుడే వెళ్ళి కూర్చుంటాను. నాదేం పోయింది? నాకు ఫ్లైట్ టికెట్ ఇచ్చారు, రాను ఇచ్చారు, పోను ఇచ్చారు. నేను ఇవాళ 5 నిమిషాలు చెప్పినా ఒకటే, నాకు 50 నిమిషాలు చెప్పినా. కాబట్టి గోల్ నా దగ్గర లేదు, మీ దగ్గరనే ఉంది. నన్ను మీరు వాడుకోవాలి. పల్లెకవి పోతన, పల్లెకవి పద పదమున కవితామృతము వెదజల్లు కవి. రేపల్లె కవి పోతన, రేపల్లె తల్లి యశోద నేత్రాలతో గోపాల బాలుని నోట 14 భువన భాండాలను చూసిన తీరు. నేను
చూస్తున్నాను శ్రమ స్వయంభూ భువన భాండము శ్రమ స్వయంభూ భువన భాండము నేను చూస్తున్నాను. శ్రీ మహాకవి శ్రీ మహాకవి మహాప్రస్థాన నిర్మాణ క్షణుడు కాకమునుపే తన చిరదీక్ష శిక్ష తపస్సమీక్షణలో నగ్న భయోద్విగ్న సత్యోద్వేగ సాక్ష్యాల్ని వీక్షించినట్టు నేను వీక్షిస్తున్నాను. ఏం చూస్తున్నాను? నేను వీక్షిస్తున్నాను శ్రమహాప్రస్థానాన్ని. జ్ఞానపీఠి మానవీయ కేంద్ర సాహితీ ఘనాపాటి సినారే విశ్వంభర శ్రీకార యోచనకు ముందే హృదయాక్షులతో కావ్య భూమికను సాక్షాత్కరించుకున్నట్టు నేను సాక్షాత్కరించుకుంటున్నాను శ్రమ భూమిక సర్వ విశ్వంభరతను. శ్రమ సత్య, శ్రమ శివ, శ్రమ సుందరతా సాంద్రతను శ్రమ కర్తగా కర్మగా క్రియగా కొనసాగు ఈ శ్రమైక జగతి గమనాన్ని నేను గమనిస్తున్నాను. శ్రమైక జగతి గమనాన్ని నేను గమనిస్తున్నాను. శ్రమ ఆది మధ్యాంతలయుడెవ్వడు ఎవ్వడనాది. ఈ పద్యాలు మనం విన్నాం. దాన్ని నేను రివర్స్గా చెప్తున్నా. శ్రమ ఆది, శ్రమ మధ్య, శ్రమ ఆది మధ్యాంతీతముగా దిగ్దిగంతములను ఆక్రమించిన శ్రమ విక్రమాకృతిని నేను కీర్తిస్తున్నాను. అవును, శ్రమ సాక్షాత్ బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడికి 4 తలకాయలు ఉన్నాయి. ఆ మహానుభావుడు ఈ సృష్టి చేసినాడు. ఇదొక కథ. బ్రహ్మదేవుడికి ఒక కిరీటం కూడా ఉంది. బ్రహ్మదేవుడికి 4 చేతులు 4 తలకాయలు ఉంటాయి కదా. 4 తలకాయలకి 4 కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు చేసిన అవసరం ఆయన బ్రహ్మ కంటే ముందా, బ్రహ్మ కంటే వెనకనా? గంతే నమ్ముచుట, ఇంకేం లేదు. బ్రహ్మ అద్భుతమైనటువంటి పట్టు దోవతి కట్టుకున్నాడు. ఆ దోవతి నేసింది మాత్రం బ్రహ్మ కాదని నేను బల్లగుద్ది చెప్తున్నాను. అది పద్మశాలే నేసి ఉంటాడు. శ్రముడు ముందు అనడానికి నాకున్నటువంటి ఆధారం. అందుకే బోయడు వాల్మీకి బోయడు రామాయణ పల్లకి బోయడుగాక ముందు. వాల్మీకి గాకన్న ముందు బోయడు కదా. బోయడు రామాయణ పల్లకి బోయడుగాక ముందు ఏమైంది? నిర్దయాత్ముని నోట శృతి లయాత్మకముగా శోకము శ్లోక రసాత్మకము కాకముందు జంటగోల్పోయిన క్రౌంచ పక్షి కంట నీరిడుట కన్న ముందు ఏమైంది? కిరాతుని శరాఘాతాన పక్షి ధరాతలాన ఈశ్వరార్పణము కాకముందు ఏమైంది? వేటుగాడుగా గురిపెట్టి పక్షిని వీక్షించుట కన్న ముందు గురిపెట్టి పక్షిని వీక్షించుట కన్న ముందున్న శ్రమాయణాన్ని నేను విరచిస్తున్నాను.
రరాటిక అంటే ఏంటి? నొసలు. రరాటిక నేత్రాగ్నికీల, శంకరుడికి మూడో కన్ను. రరాటిక నేత్రాగ్నికీల స్వరపేటిక గరళాగ్ని జ్వాల నిలువున దహిస్తుందని మంచు కోనలో నెలవుగొని పార్వతీ సతి పూజ్యపతిగా హిమ పర్వత శిఖరాగ్రపతిగా చల్లగా గంగ చల్లే జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున ఆ ఈ ఉణ రు లిక్ డ్రక్ అనగానే అది డ్రక్ అన్నదట. ఈ రుడక్ అన్న. అయ్యో, అది పరమేశ్వర సూత్రాల్లో ఉంది, కాకపోతే మీరు రాసుకోవాలి అని అడిగాడు తర్వాత. ఇలా అనగానే అంటది. అన్నే ఈ రోడ్ అన్నాను. అక్కడి నుంచి అక్షరాలు వచ్చినాయి అనేది ప్రతిపాదన. దాన్ని నేనేమంటున్నానంటే చల్లగా గంగ చల్లే జల్లులలో పులకించి ఆడే భవుని ఢమరుకమున ఈ ఉణురులకు అమరక ముందున్న శ్రమ ఓనమాలను శ్రమేశ్వర సూత్రాలుగా నేను రచిస్తున్నాను. బిఫోర్ దాట్ ఇంకా పోచమ్మ. ఇక్కడ నా పాట పాడిన మిత్రుడు ఉన్నాడు, నేలమ్మ పాట పాడిన మిత్రుడు. తన పేరు శ్రీనివాస్. నా పాట బాగా పాడాము, థ్యాంక్స్. జానపద గాయకులు అంటారు, అంటే అన్నీ ఇంకా శంకరుడు, బ్రహ్మ, వాల్మీకి వాళ్ళదేనా? ఇక మాదేం లేదా? ఉంది. పోచమ్మ, పోతరాజు, సర్వాయి పాపన్న, బీరప్ప, జాంబవతుల చారిత్రక కథాలాపనలకు చిందులు, శారదాకారులు, బీర్ల కథకులు, వివిధ కుల వృత్తి జానపదులు చరిత్ర మూల కథల నెమరేసుకొని గొంతు సవరించుకున్నట్లు శ్రమ చారిత్రక కథా కావ్యాలాపనకు నేను గొంతు సవరించుకుంటున్నాను. రాళ్లను కరిగించగల కళ. పాట సామాన్యమైంది కాదు. మా నాన్న చెప్పేవాడు, 100 ఇక నాయకులు ఎవరైనా ఉంటే, పెద్దలు నాయకులు ఉంటే క్షమించాలి. మా నాన్న చెప్పేవాడు, 100 ఉపన్యాసాల కన్నా ఒక్క పాట సూపర్ ఉంటుంది నాన్న అని చెప్పేవాడు. అని మీరు రేపటి నుంచి ఉపన్యాసం బంద్ చేయమని నేను అంటల్లా, రేపటి నుంచి ఆపేయమని అంటల్లా. ఉపన్యాసం కన్నా పాట ఎంత వేగంగా వెళుతుంది హృదయంలోకి. అందుకే పాట గొప్పది, పద్యం గొప్పది, కానీ పాట మొదటిది, పద్యం తర్వాతది. ఆదిమ కవిత్వం అంతా పాటనే. ఆదిమ కవిత్వంలో రాజకులైక భూషణ్ అని పద్యం రాయాల. కొండ రాగాలలోంచి మొలకెత్తినటువంటి రాగ ఆలాపనలు అలా పని ద్వారా, పాట ద్వారా జానపదం పుట్టింది. అందుకే మన ఊర్లను జనపదాలు అన్నారు. జనపదం అంటే ఊరు, జనపదంలో పుట్టింది జానపదం. పద్యం కన్నా, శ్లోకం కన్నా ముందు పుట్టింది పాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రాళ్లను కరిగించగల కళ పాట. రాళ్లను కరిగించగల కళ, వర్షాలను కురిపించగల కళ, కన్నీళ్లను పలిగించగల కళ, శంఖాలను పూరించగల కళ, యుద్ధాలను ఉరికించగల కళ, నాద కళనొక దాని నిమ్మని సురదొర ఇంద్రుడు, సురదొర బ్రహ్మని అడుగ కన్న ముందు శ్రమ కళా పూర్ణోదయాన్ని నేను సృజిస్తున్నాను.
వెనక ముందు ఆడకుండా సప్పట్లు కొట్టొద్దు. క్లాప్స్ కెనాట్ బి డిమాండెడ్. మామూలు నాయకులు అంటారు, ఇప్పుడు అశోక్ తేజ గారు వస్తున్నారు, కరతాళ ధ్వని. ఎందుకే కరతాళ ధ్వని? నిజంగా మనసులో కొడితే సప్పట్లు కొడతారు, అంతే కదా. రసజ్ఞులైన వాళ్ళు కొడతారు సప్పట్లు. నేను అనుకుంటున్నా అనంతపూర్లో ఉన్న మీరందరూ గొప్ప రసజ్ఞులనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా పాత బస్తీలో, హైదరాబాద్ పాత బస్తీలో ముషాయిరీలు వినేవాళ్ళు, గజల్ కవాలి ఉంటాయి కదా. అక్కడ ఉన్న ఆ ప్రేక్షకులలో మహమ్మద్ భాయిలందరూ వాళ్ళు వినేవాళ్ళు. నేను అప్పుడు ఊరికే వెళుతుండేవాళ్ళం. నేను చదువుతున్న కాలంలో యాకత్పుర ధర్మవంత్ కాలేజ్ చదివేవాడిని. అక్కడ ఒక కవి, అంటే ఆ యొక్క రసజ్ఞత లక్షణం చూడండి, ఆ మహమ్మదీయ సహోదరులలో ఉన్న లక్షణం చూడండి. खून से लिखता हूँ मैं ये शायरी न समझना. కవి చెప్తున్నాడు, खून से लिखता हूँ मैं ये शायरी न समझना, అంటే రక్తంతో రాస్తున్న ఇంక్ అనుకోకు. खून से लिखता हूँ मैं ये शायरी न समझना, तेरी प्यार से मरता हूँ मैं मुर्दा न समझना అనగానే వా 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 అనుకుంటా. మీరు బావా అనుకుంటావే. అక్కడ రసజ్ఞత విన్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత ఇక్కడ మీ రసజ్ఞత వింటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ నేను ఒకటి ప్రతిపాదన చేస్తున్నాను చూడండి. శిలువపై అనంతపూర్కి వస్తుంటే పక్కన చర్చి కనబడి, శిలువపై యేసు రక్తము తడిసి క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు 2000 సంవత్సరాలే కదా. శిలువపై యేసు రక్తము తడిసి క్రైస్తవము ఒక మతము కాకన్న ముందు, మహమ్మద్ పవిత్ర ప్రవ్యక్తమై ఇస్లాము మతము రాకన్న ముందు, హిందూ జీవన సంస్కృతి హైందవ మతము అవకన్న ముందున్న, ఏంటి అవకన్న ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నా. ముందున్న హిందూ ఇస్లాం క్రైస్తవం కన్నా ముందున్న ఏకైక శ్రమైక మతాన్ని నేను ప్రకటిస్తున్నాను. మీరు ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు. మిమ్మల్ని ఈ మున్సిపాలిటీ హాల్తో పాటు నా శ్రమకావ్యం అనే పల్లకి మీద కూర్చోబెట్టుకుని మిమ్మల్ని మధ్యప్రదేశ్లో ఉన్న బస్తర్కో నల్లమన అడవుల్లోకి తీసుకెళ్ళబోతున్నాను. జాగ్రత్తగా మీరు నా పుష్ప విమానంలో కూర్చోండి. అటు ఇటు తొలిగితే కష్టం. ఆ అరణ్యం ఎలా ఉంది, ఎక్కడ ప్రారంభమైంది మానవుని యొక్క నడక? శ్రీకరారణ్యమది భీకరారణ్యమది ప్రాణుల శరణ్యమది ప్రకృతి కారుణ్యమది అరణ్యమది. పాలిచ్చే జంతువులు పాలివని పక్షుల వెన్నెముక గల పాములు ఎముకలెరుగని వాన పాముల అరణ్యమది ప్రాణుల శరణ్యమది. ఔషధీ మూలికల అతి మహావృక్షముల శీతలారణ్యమది భూతల అరణ్యమది. అది అడవి. ఆ అడవిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే మిత్రులు బాగా ఆనందపడేటువంటి లైన్స్ అవుతాను. అంటే వరుసగా వదలట్లా, కొంత జంప్ చేస్తున్నాను నేను. మండూక ప్లుతి అంటారు,
అంటే వరుసగా చదవకుండా మీదేముంది, అన్నంలో ఒక మెతుకు చూపి సరిపోయింది. ఇది మొత్తం చదివితే ఉదయం 10 నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం 4 మళ్ళీ వీళ్ళందరికీ మనకి భోజనాలు పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ బ్రేక్. అందుకోసమని అలా అలా వినిపిస్తూ వెళ్తున్నాను. అడవిలో ఇప్పుడు చెప్పబోయే సంగతి మీరు బాగా సంతోషపడతారు సార్. ముఖ్యంగా నల్లప్ప గారు ఇంకా బాగా సంతోషం. ఎందుకంటే కొండ చిలువల బట్టి కండగా చీల్చే, కొండ చిలువల బట్టి కండగా చీల్చే చెండాడు ఎర్రెర్రగా గండు చీమల దండు దండి దండకారణ్యమది అరణ్యమది. నరుని కరస్పర్శలెరుగని అరణ్యమది, నరుని స్వరస్పర్శలెరుగని అరణ్యమది. తొలి నరుని పదముద్రకెదురు చూచే అరణ్యమది, తొలి నరుని పదముద్రకు ఎడద సాచిన అరణ్యమది. ప్రాణుల శరణ్యమది, ప్రకృతి కారుణ్యమది. ఇది అడవి లక్షణం. అడవి గురించి నేను ఒకసారి చెప్పా. అడివమ్మ మాయమ్మ అతి పేదదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర, ఆ చీర రంగేమో ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమో రామసక్కనిది. రామ సక్కనిది. భుజముల పైనేమో రాళ్ల గుట్టలు కొన్ని, పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని, అడుగడుగున ముళ్ళ కంప, అడవిలో అడుగడుగున ముళ్ళ కంప, అయినా అడివంటేనే పల్లగంప. అందుకే ఆ అరణ్యాన్ని తీసుకెళ్తున్నాను. ఆ అరణ్యంలో పల్లెటూరి పాదచారి నడిచి వెళ్ళే తరుణంలో భారాలను మోయలేక భుజం మార్చి మరో భుజం సేదదీర్చినట్టు. ఇటువైపు మనం సంచి వేసుకుంటాము నడుస్తున్నప్పుడు, ఇది బరువు కాగానే ఇటువైపు వేసుకుంటాం, ఇటువైపు బరువు అయితే మళ్ళీ ఇటువైపు వేసుకుంటాం. ఇది లక్షణం, మన లక్షణం. అట్లాగే 4 పాదాల నడుస్తున్న వనచరులు 4 కాళ్ళ శ్రమనంత వెనుకాళ్ళపు అప్పగించి మునుగాళ్లతో తమకు తామే విరామాన్ని ప్రకటించి నడిచి 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 క్షణం క్షణం దినం దినం యుగం యుగం తరం వెనుక తరం నడిచి గడిచి మరో తరం తరం నిరంతరం అలా అలా శరీర బరువును మోసి నడుస్తున్న వెనుక కాళ్ళ పిక్క బలం పెరిగింది, పిరుదుల స్థితి మారింది. అడ్డంగా ఉన్న వెన్ను నిలువు నిలిచే దన్ను వెన్నుతోని నిటారుగా నిక్కబడుచుకుంది రొమ్ము, తొడ కండలు తిరిగింది, మెడ మార్పిడి జరిగింది. మునుగాళ్లకు వెనుగాళ్లకు వ్యత్యాసం పెరిగింది. కొమ్మ వంచి పండు నోటికందించే పని ముందు కాళ్ళకొచ్చింది. వేరు వేరుగా వేళ్లను కదిలించే వేళ్ల మధ్య చర్మం తెగిపోయింది. వేరు వేరుగా కదిలించే శక్తి మునుగాళ్ళ కీళ్ళకొచ్చింది. భూతలాన నరకులాన మహాద్భుతపు మలుపిక్కడ తిరిగింది. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి.
శ్రమ మలిచిన నడిచి 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 కాళ్ళు పైకి వచ్చినాయి, వెనక్కాళ్ళు కాళ్ళు అయిపోయినాయి, ముందు కాళ్ళు చేతులు అయిపోయినాయి. అప్పుడు మానవాకారం ఏర్పడింది 4 కాళ్ళ జంతువులు. శ్రమ మలిచిన శిల్పరీతి ఆదిమ స్త్రీ పురుషాకృతి పూర్ణాకృతి. ఈ సమయంలో శ్రమ సూత్రధారిగా శ్రముడు, శ్రమి ఇద్దరు సహచరులుగా బయలుదేరినారు. ఆ రోజులలో పచ్చి మాంసం తినడమే, అది ఎవరైనా సరే. అప్పుడు ఈ కుల భేదాలు లేవు. ఎవరైనా ఆకలేస్తే పండైతే పండు, ఏమనుకోవద్దు, పండైతే పండు, పందైతే పంది, ఏది దొరికినా తినడమే, పచ్చి మాంసం తినడమే ఆ రోజుల్లో. అలాంటి సమయంలో ఆది మానవుడికి ఇంతలావు రాయి తీసుకుపోయి దాని మీద ఎత్తేసి చంపడమే తెలుసు, కానీ ఇంకా వేరే తెలివి ఇంకా పూర్తిగా రాల. ఉడుతను కూడా ఇంతలా రాయి తీసుకుపోయి ఎత్తేసేవాడు. అది రాయికింత అంటేది, భూమికింత అంటేది, వీని మిగిలేదే ఉంది అక్కడ, ఏం మిగల. ఇంతలా రాయి తీసుకుపోయి ఉడత మీద ఎత్తేస్తే సగం దానికి పోయే, మనకేం మిగిలే. అందుకే ఉడుతను చంపుటకు పెద్ద రాయి పెద్ద బడితే దొరకనప్పుడు. బడితే అంటే ఇక్కడ పర్లేదు, బడితే అర్థం అవుతుంది. బడితే అంటే తెలుసుగా కర్ర. ఉడుతను చంపుటకు పెద్ద బడితే దొరకనప్పుడు, బండ దొరకనప్పుడు, అటు పరుగిడి ఇటు పరిగిడి, అటు శ్రమ పడి ఇటు శ్రమ పడి, రాయో రప్పో పుల్లో పుడకో విసిరితే గాయపడి పడి ఆ ఉడుత దొరికినప్పుడు, చిన్న రాయి కూడా ఆయుధంగా మలిచే ఒక ప్రాతిపదిక తెలిసింది శ్రముడికి. ఓ, ఇంత పెద్ద రాయి అవసరం లేదా, చిన్న రాయితీని కూడా పడిపోద్ది అనుకున్నాడు. అక్కడ ఒక చిన్న ద్వారం తెరుచుకుంది వాడు. ఇక్కడ నిప్పు అనే విషయం వచ్చింది. నిప్పు కనుక్కున్నది ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కదా, ఉన్నారా? ఎక్కువ వాళ్ళే ఉన్నారా? ఏమో చూడబోతే నాకు అమ్మాయిలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. నిప్పు కనుక్కుంది అబ్బాయి కాదమ్మా, అమ్మాయి కనుక్కుంది నిప్పు. మొట్టమొదటి నిప్పు కనుక్కున్నది అమ్మాయి మాత్రమే. శ్రమి కనుక్కున్నది నిప్పు. అది ఎలా అన్నది నేను చెప్తా. మొన్నదాక అక్కడెక్కడ మన అమెరికాలో ఏదో స్టేట్లో బాగా అడవి తగలబడ్డది. ఏంటది? ఏదో సరే, ఒక అడవి తగలబడింది అమెరికాలో. అనేక సార్లు అడవులు తగలబడుతూ ఉంటాయి, తగలబడుతూ ఉంటాయి, తగలపెట్టబడుతూ ఉంటాయి. పెట్టబడుతుంటాయన్న దాంట్లో పెట్టుబడి ఉన్నది మాత్రం గుర్తుంచుకోండి. పెట్టబడుతుంటాయి కాబట్టి అప్పుడు నిజంగా తగలబడింది. అడవి తగులబడి జంతువులు పక్షులతో నరుడు ప్రాణరక్షకై కాలికి బుద్ధి చెప్పిన తదుపరి పరిగెడుతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు, పరిగెడుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు పరిగెడుతున్నారు. ఆకలిస్తుంది, అలసట వచ్చేస్తుంది. ఒక దశకు వచ్చినారు, నిప్పు నుంచి దూరంగా వచ్చారు, కానీ అప్పటికే నిప్పు అంటుకుని చల్లారింది. అక్కడ కాలికి బుద్ధి చెప్పిన తదుపరి ఏం కనిపించింది? కాలిన ఒక అడవి పంది కనబడగానే టక్కున బాగా కాలిపోయినటువంటి ఒక అడవి పంది కనబడింది, చచ్చిపోయి. ఆకలేసిందిగా, ఆకలి కాగానే మనం చూస్తే టక్కున ముట్టుకుంటాం కదా. మనం వేడి అన్నం అమ్మ పెట్టగానే ఆకలి వేస్తుంటే చల్లారుతుందిరా, కొంచెం ఆగురా నాకు అన్నయ్య అంటే వాడు టక్కున పెడతాడు. అబ్బా కాలిందమ్మా అంటాడు. నేను ఆగమని చెప్పాను కదా. కాలిన ఒక అడవి పంది కనబడగానే ఆకొని ముట్టిన చేయి చుర్రుమనంగనే హ అని చేతి వేలు నోట పెట్టుకొని, మనం ఎవరైనా చేయి కాల్చి మొట్టమొదటి చేసే పని నోట పెట్టుకుంటాం కదా. అది ఆటోమేటిక్ వైద్యం. అది ఏ చరకుడు, సంవత్సరుడు, తర్వాత ఇంకెవరు డైరెక్టరు ఎవరు చెప్పలా.
కాలంగానే పట్టుకుంటాం కదా. ఆకొని చుర్రుమనంగనే హా అని చేతి వేలు నోట పెట్టగానే ఎవరు? శ్రమి అమ్మాయి గోటికి ఆ పిచ్చబెట్టి బాగా గాలింది, అది ఏ లోపలికి పోయింది, టక్కున లోపల పెడుతుంది. గోటికి అంటిన కాలిన జంతు మాంసం ముక్క నాలుకపై పడి పచ్చి మాంసం ముక్క కన్నా పరమ రుచిగా తోచినప్పుడు నిప్పును సాధించాలనే ఊహకు సెగ పుట్టింది ఎవరికి? శ్రమికి. కారు చిచ్చులో కన్న నిప్పు, వానకారు మబ్బులలో కన్న మెరుపు, కటిక చీకటిని త్రుటి కాలము కను దూరం చేసే నిప్పు, ఆ నిప్పే అరణ్యాన్ని కాల్చేసిన నిప్పే తొలి మానవ మెదడులో భావ దారిద్ర్యారణ్యాన్ని మెల్లమెల్లగా కాల్చివేసి మనసు పొరలలోన వెలుగు పొగను ప్రసరించింది. నిప్పు కావాలి మనకు, బాగా టేస్ట్. ఇంకా అందులో మనము కోడి మసాలా మేక మసాలా వేసే రోజులు కావు, జస్ట్ కాలిస్తే మంచిగా ఉన్నది అంతే. దాంట్లో మనం అల్లం వెల్లిపాయ నూరి మన ఆయనకు మెచ్చుకుంటారని చెప్పేసి అల్లం వెల్లిపాయ ఎక్కువ వేసి ఆ రోజులు కావాలి, కాలిందంతే. ఆ నిప్పే పిలిస్తే రావలే, వద్దంటే వెంటనే పోవలే, ఆ నిప్పుకు అధిపతి కావలే, ఆ నిప్పు సొంతము కావలే. రాతి యుగ మానవుని మెదడున రాజుకొని యోచనగా నిప్పు, అహోరాత్రులు రాతి మనిషిని అంటుకొని వెంటాడే నిప్పు. నిప్పు కోసం ఎన్ని తిప్పలు పడ్డదో శ్రమి, నిప్పు కోసం ఎన్ని ముప్పులు పొందెనో శ్రమి. ఏళ్ళకేళ్ళు అడవి నిప్పును తెచ్చి కాపాడుకున్న నిప్పును పుట్టించే యోచన మరవలేదెప్పుడు శ్రమి. మబ్బు కరుసుకుంటే మింటిలోన మెరపు నిప్పు, రాయి ఒరుసుకుంటే రవ్వల రూపములో నిప్పు, కొమ్మ రాసుకుంటే కోనలోన కొరివి నిప్పు. కొమ్మ కొయ్య కర్రతో రాసి చూస్తే కొరతలేని కొత్త నిప్పును సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది సహచరుడి శ్రముని మెప్పు. నిప్పును సొంతం చేసుకున్న శ్రమకు దొరికింది తన సహచరుని మెప్పు. ముసుగేసిన దోర వలపు నిప్పు. నిప్పుతో నిప్పు పుడుతుంది కదా, దోర వలపు నిప్పు. ఇలా నిప్పు సాధించుకున్నారు. ఇలా ఎన్నో సాధించుకున్నారు, అన్నీ చెప్పట్లేదు. ఒక దగ్గర నేను ఆగిపోయి నా కొడుకు అమెరికాలో ఉంటాడు, మన టాంపాలో ఉంటాడు, మా బాబు అక్కడ ఉంటాడమ్మా. ఇక్కడ బాగా సినిమా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళా. ఓ 3 నెలలు ఈ పుస్తకం రాద్దాము. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక ఘట్టం దగ్గరికి వచ్చి నేను ఆగిపోయా. ఎంతకి తెరుచుకోవట్లా, మైండ్ పని చేయట్లా. ఏం చేయాలా అనుకుంటున్నప్పుడు నేను బోర్గా ఫీల్ అవుతుండే. నాన్న మనం హోటల్కి వెళ్దాం పద నాన్న అని చెప్పి ఒక పెద్ద హోటల్ తీసుకెళ్ళాడు మావాడు. వెళ్ళా. అదొక పెద్ద హోటల్, ఆ స్ప్రింగ్ డోర్ సార్ అది. వెళ్ళాం. నేనేదో మూడ్లో ఉన్నాను.
నేను ముందున్నాను, నా వెనక ఒక అమెరికన్ అమ్మాయి ఉంది, ఆ వెనక మా బాబు ఉన్నాడు. నేను వెళ్ళి ఆ స్ప్రింగ్ డోర్ తోసి లోపలికి వెళ్ళాలి. వెళ్ళి నేను చూసుకోవాలి లెక్కగా. ఏంటంటే ఆ స్ప్రింగ్ డోర్ ఎనుకున్నోనికి తాకుతుంది కదా, ఆ తాకుతుంది అన్న విషయం నాకు మెదడులో తాకల. కాక అలా వెళ్ళి నేను స్ప్రింగ్ డోర్ వదిలిపెట్టేశాను. వదిలిపెట్టగానే అది రైమని వస్తూ ఉంది. మా వాడు గ్రహించాడు, టక్కున వచ్చి వాడు చేయి పెట్టాడు. లేకపోతే ఆ వెనుకున్న అమ్మాయి ముఖం పగిలిపోవడము, ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్ నుంచి రివాల్వర్ తీయడము, నన్ను కాల్చడము. ఇంకా శ్రమకామ్యం ఎక్కడిది, వేరే కావ్యంలోకి వెళ్ళిపోయేవాడు, అమర కావ్యంలోకి వెళ్ళిపోయాడు. అయితే వాడు నన్ను రక్షించినట్టు వాడు అలా ఆపేసి ఓ అనుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఏంటి నాన్న నువ్వు డోర్ ఆపాలి కదా, వెనుకొస్తున్న వాళ్ళు. అది నాకు ఆలోచన రాలా. యురేకా నన్ను ఎప్పుడైతే వాడు చెప్తా ఉన్న, వాడు కోప్పడుతున్నాడు. తండ్రిని ఏమని కోప్పడతాడు, మరీ ముండకొడక అంటాడా? అనడు కదా. ఏంటన్నా కదా, అదే పెద్ద తిట్టు మనకి. సారీ అని చెప్పాలి. నేను సారీ అనలా, యురేకా అన్నాను. ఆర్కిమెడిస్ కనుక సైన్స్ సూత్రం మీకు తెలుసు కదా, నీళ్ళల్లో మునగానే యురేకా అని బట్టలు వేసుకుండానే బయటికి వెళ్ళాడు బజార్కి. మీకు జ్ఞాపకం ఉందా? స్టూడెంట్స్ జ్ఞాపకం ఉండాలి. మరి ఇప్పుడున్న స్టూడెంట్స్ చదువుతారో లేదో తెలియదు నాకు. ఆర్కిమెడిస్ సూత్రం, కోల్పోయిన బరువు ఏదో వచ్చిన బరువు అని ఉంటుంది కదా, అది యురేకా అన్నాడు. మా వాడు నవ్వి సారీ చెప్పాను నాన్న, యురేకా ఏంటి అని. దీని సమాధానం రేపు చెప్తాను అనుకున్నాను. ఏం చెప్పాను అన్నది, నేను ఏదైతే ఆలోచిస్తున్నానో నాకు డోర్ దొరికింది. ఒక డోర్ ఓపెన్ చేస్తే ఇంకొక డోర్ తెరుచుకుంది నాకు. అమెరికా హోటల్ డోర్ తెరిచాను, మెదడు డోర్ తెరుచుకుంది. ఏం జరిగింది? ముందెళ్ళిన వాడొదిలిన, ముందు పోయినాడు అడవిలో, ముందెళ్ళిన వాడొదలిన మర్రిఊడ ఒకసారి, ముళ్ళ కొమ్మ ఒకసారి, వెనుకొచ్చే వాడి ముఖం గాయపరిచినప్పుడు, దెబ్బతిన్న శ్రముని కనుల ఉబికింది నీరేనా. కళ్ళలో నీరు మాత్రమే వచ్చిందా? కాదు. దెబ్బతిన్న శ్రముని తలలో ఊహ కూడా ఉబికింది. ఏంటది? లాగి వదలడంలో సాగి దెబ్బ కొట్టే కనిపించని ఆయుధమేదో ఉందని పురించింది శ్రమునికి. దెబ్బతిన్న శ్రమునికి మేధస్సున సృజనాత్మకమగు ఆలోచనల అమ్ముల పొదకు పాదు పురుడు పోసుకుంది. లాగి వదలితే తగిలిన దెబ్బ ముఖానికి ఒక్కసారే, లాగి వదిలితే తగిలిన దెబ్బ మెదడుకు ఎన్నిసార్లు? 100 సార్లు, 1000 సార్లు. లాగి వదిలితే దెబ్బ ధ్వనులై, ప్రతిధ్వనులై, ధ్వని కంపనలై, కంపనలై నిద్ర పట్టనివ్వలేదు ఆ శ్రమునికి. దెబ్బతిన్న ఆ శ్రమునికి దూరము నుండి మహాబలుడైన శత్రువుని, దూరము నుండి మహాబలమైన జంతువుని చేత నెత్తురంటకుండా, చెయ్యి కలపకుండా మట్టు పెట్టి తీరాలనే మనసులోన మరుగుతున్న మహారంది ఒకవైపు, లాగి వదిలితే తగిలిన దెబ్బ యాది ఇంకొక వైపు. ఈ రెంటికి ప్రతికూల బంధమేదో ఉన్నదనే బలీయమైన విశ్వాసం ఒకవైపు. దేవులాట, వెదకులాట, పుట్ట గుట్ట, చెట్టు గట్టు, లాగి వదలడాని కొదిగే ఒక కర్ర కొరకు గవేషణ, అన్వేషణ. ఎన్ని చెట్లు చూశారో, ఎన్ని కొమ్మలుంచారో, శ్రమ, ఎన్ని పొదలు వెదికారో, ఎన్ని మైళ్ళు నడిచారో. ఎదురుగా నిలువెత్తున పొద, వెతుకుతూ ఉంటే ఎదురుగా నిలువెత్తున పొద
వేల వేల ధనుస్సులను దాచుకున్న వెదురు పొద, వేల వేల ధనుస్సులను దాచుకున్న వెదురు పొద కనగానే కదిలెను తన మెదడు పొద. వెదురుని వంచాడు వంగలేదు, వెదురును చీల్చినాడు వంగింది. వంచిన వెదురు ఆపేందుకు ఏదో ఒక ముళ్ళ తీగ, పూల తీగ, సిబ్బి తీగ, చెట్ల తీగ తెగిపోతుందని, సరిపోదని ఆలోచన, పరిశోధన, పరిశీలన లాగితే సాగాలి, తిరిగి యథాస్థితికి రావాలి. ఎట్లా? తను తిని వదలిన చర్మం ఎంత నమిలినా తెగక సాగిన చర్మపు నరం నారిగా మలిచి వెదురు బొంచి బిగించి ధనువుగా నిర్మించి దృఢమైన పుల్ల చివర చెకుముకి రాయిని చెక్కి ములుకుగా తగిలించి ముల్లుగర్రలాగా ముల్లు పుల్ల అనే బాణం పుల్ల తయారించి సంధించెను మొదటి శరం కుప్ప కూలె క్రూర మృగం. సాధించిది ఆదిమ శ్రములానాడే తొలి యంత్రం. అది ఎలాంటి యంత్రం? తొలి మారణ యంత్రం. ఇంధన మెరుగని, దానికి పెట్రోల్ అవసరంలా, బ్యాటరీ అవసరంలా, ఎలక్ట్రిక్ అవసరంలా, ఇంధన మెరుగని యంత్రం. ప్రత్యర్థిని నేల కూల్చే ప్రతిభాన్విత యంత్రం. ఆ యంత్రం ఎలాంటిది, ఎంత గొప్పది అంటే, రాబోయే త్రేతాయుగాన రామబాణానికి వాలి కంటబడకుండా వాలిని వధించబోయే శ్రీరామాస్త్రానికి పాండవ మధ్యముడు పశుపతి అందించబోయే పాశుపతాస్త్రానికి మూల బాణం, మూల అస్త్రం, మూలధనువు ఇదే. తూటాలకు, ఫిరంగులకు, శతఘ్నులకు, క్షిపణులకు తొలి రూపం, తొలి మూలం, తొలి బీజం ఈ ధనువే. అందివచ్చను శ్రమునికి ధనుస్సు, అది ఆదిమ శ్రమీశ్రముల మేధోశ్రమ తపస్సు. ఇలా అనేక పనిముట్లు సంపాదిస్తున్నారు. కానీ ఒక్కటి చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కార్మిక మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి. కార్మికులు అంటేనే చక్రం, అది ఇనుప చక్రం కావచ్చు, రాకెట్ ఏదైనా చక్రం కావచ్చు. నిర్వాహకులు ఎవ్వరూ తలుపులు పెట్టలేదు కదా, తాళాలు వేయలేదు కదా, తెరిచి ఉంచండి. ఎవ్వరు వెళ్ళాలనుకున్న హాయిగా వెళ్ళొచ్చు. వెళితే నిలబడ్డాలకు సీట్లు దొరుకుతాయి, అదొక థ్యాంక్సే. శ్రమ విక్రమాదిత్యులై శ్రమిస్తున్న కాలమది, శ్రమ విక్రమాదిత్యులై శ్రమిస్తున్న కాలమది. సూర్యాస్తమ సమయం వేటాడిన బరువైన ఏనుగు శరీరం ఎత్తుకుపోలేనంత భారం. ఏనుగును ఇద్దరు కలిసి ఎత్తుకుపోతారా? అక్కడ పడేసారు. అది ఇంటికి చేర్చాలి, అది గుహకు చేర్చాలి. గూటికి వెళ్ళాలి, వేటను గూటికి చేర్చాలి. ఎటు తోచక ఎట్లా చేద్దాం, ఇది ఎవరు లేరు. ఎటు తోచక చెట్టు కింద చతికిలబడినారు శ్రముడు. గుట్టలాగున్న గున్న ఏనుగు శరీరాన్ని చేష్టలుడిగి నిస్సహాయులై నేలవైపు చూస్తున్న తరుణాన
మనం మామూలుగా ఇది అర్థం కాకపోతే ఇట్లా కూర్చుంటాం కదా, ఎట్ట ఇది మన నాయకులు కూడా ఎట్ట ఇది మనం ఎంత చేసినా మనకు ఓట్లు రావట్లేదు, మనము ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని సమ్మెలు చేసినా మనకు ఓట్లు రావట్లేదు, డిపాజిట్లు కూడా రావట్లేదు, ఏం చేద్దామని నాయకులు మనం నేల వైపు చూస్తుంటాం కదా. నిజమే కదా, మనం ఓట్ల కోసం పుట్టింది ఆ పార్టీ కాదు. అలా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేల వైపు చూస్తున్న తరుణాన చీమ ఒకటి తనకన్న 100 రెట్టింపు బరువున్న తినుబండారాన్ని గుండ్రంగా ఉండజేసి పరమ సులభంగా దొర్లించుకుపోతోంది. తమ చూపును ఆపి చూసింది శ్రమి, తమ భ్రూలతను అంటే కనుబొమ్మలు, తన భ్రూలతను ముడిపడవేసింది శ్రమి. అలా చూసింది, అది దొర్లించుకుపోతా ఉంది. ఆ పిపీలికం, ఆ కీటకం అది ఎట్లా ఉందంటే తమను చూసి గేలి చేసిన మనుషులై పుట్టినారే బాబు, నేను చూడు నాకంటే 100 రెట్లు ఉందని దొరించుకుపోతున్నా, మీరేమైనా కూర్చొని ఉన్నారు, ఏం మనుషులే దమాకున్నదా మీకు? అప్పుడు నిజంగానే దమాకు లేదు. చీమ వీళ్ళకి మెదడుందా అట్లా కూర్చుంటారు కదా, నేను చూడు ఎట్లా తీసుకుపోతున్నాను అని ఆడచీమ మగ చీమ కలిసి దాన్ని దొరించుకుపోతా ఉంది. కీటకం తమను చూసి గేలి చేసినట్టు, సవాలు చేసినట్టు, నాకు తోచిన వ్యూహం మీకు తోచదన్నట్టు మీసం మెలివేసి తొడ చరిచింది చీమ. చురుక్కుమని మెదడున చలి చీమ కుట్టినట్లు, శ్రముడికి మెదడులో చీమ కుట్టింది. ఆ చీమను చూసి కుట్టినట్టు శ్రముడు లిక్కి పడినాడు, శ్రమి కిలుక్కున నవ్వింది. ఇంక మరింత నిశితంగా చూశాడు. వేటాడిన గజం కూడా కదిలించలేని గజం కూడా కదిలించబోతుంది. అదేమో గజం కూడా కదిలించలేని, తాము అలసిపోకుండా తమ భుజం సొలసిపోకుండా ఏనుగు కరిని దొరలించే తరుణోపాయం కోసం చిక్కిరి బిక్కిరిగా చిక్కురొక్కురుగా ఊహలలో తలలో తాటి మట్టల అండెలుగా ఎండు కట్టెల మండెలుగా ఉక్కిరి బిక్కిరి చేయగా చటుక్కున తట్టింది తరుణోపాయం. బౌద్ధిక శ్రమ, కణుపులు. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? కణుపులు చెక్కిన లావాటి కట్టెలొక నిడివి కలవి ఏనుగు ముందర పెట్టి 4-5 పెద్ద దుంగలు సమానంగా చేసేసి ఆ ఏనుగు ముందర పెట్టినారు. పెట్టి శ్రములు అతి శ్రమతో ఏనుగును కట్టెలపై పడవేసి మెల్లగా దాన్ని కష్టపడి తోక ఒకసారి, తొండం ఒకసారి, కాళ్ళు ఒకసారి మెల్లగా 4 గుంజల మీదికి చేశారు. కర్రలు అలా ఉన్నాయి. శ్రములు కట్టెలపై పడవేసి, ఇప్పుడు శ్రమ ఏం చేసింది? ఏనుగునొక తన్నింది శ్రమి. ఇక చూడు కదిలింది కట్టెల బండి, గజాన్ని మోస్తూ 3 గజాలు రమారమి. ఒక తన్నుకు 3 గజాలు దూరం పోయింది. మళ్ళీ 4 కట్టెలు ముందర వేస్తూ వెనుకవి తీస్తూ ముందర వేస్తూ ఏనుగంత బరువును ఎలుకలాగా మార్చి కొండంత భారాన్ని బెండులాగా మలిచి చేరగ గమ్యస్థానం చేజిక్కె సులభ రవాణం. ఇప్పుడు ఉచిత స్త్రీ బస్సులకు ఫ్రీ కదా, ఇక్కడది ఫ్రీ కదా. తెలంగాణ ఉంది కదా. ఇప్పుడు ఈ సభ తర్వాత చంద్రబాబు చేస్తారు అనుకుందాం.
ఏమి చంద్రబాబు గారు ఉచిత ఫ్రీ చేయండి సార్, మీ పుణ్యం ఉంటుంది. కొండంత భారాన్ని బెండులాగా మలిచి చేరెను గమ్యస్థానం, ఇలా గిరగిర తిరుగుతూ వెళ్ళే ఇంతకు మించిన సాధనమేదో కావాలని మదనంలో పుట్టుకొచ్చే సాధనంగ చక్రం ఇప్పుడు శ్రముడు చక్రి. విష్ణుమూర్తిని చక్రి అంటారు తెలుసిన, చక్రధరుడు కాబట్టి చక్రి అంటారు. విష్ణుమూర్తి కంటే ముందు చక్రం సాధించినోడు శ్రముడు, వాడు చక్రి, వీడు చక్రి కాదు. ఇప్పుడు శ్రముడు చక్రి రాబోయే రాజుల రథాలకు, రైళ్లకు, కారులకు, బస్సులకు, అశోక ధర్మ చక్రాలకు మూలాధారంగ చక్రం. శ్రమ రథ నిర్మాతలు శ్రములు, తొలి శ్రమయుగ నరులే చక్రధరులు. చాలా సీరియస్గా ఉంది కదా, ఏం బోరు కొడతలేదు కదా. మీరు బోరు కొడితే ఒకసారి ఇట్టానండి, నేను కూర్చుంటాను. మా రాచపాలెం గారు వందల సమర్పణ చేసేస్తాను. నేను కూడా మొత్తం చదవట్లా, ఇంత పెద్ద 170 పేజీల పుస్తకం చదవట్లా, అక్కడ నేను ఎగిరిపోతున్నాను. మీరేం వర్రీ కాకండి. మనం అవదక్క 8 అవుతుంది. మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా, షుగర్ పేషెంట్లు నాలాగున్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండానే మనం ముగించుకుందాం. ఓకేనా? ఇప్పటిదాకా మనం శ్రమ, పాదము, చెమట ఇదంతా బోరు కొట్టేస్తుంది కొంచెం. అంటే మీకు కాదు, నాకు. దీంట్లో బోరు కొట్టే వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ ప్రేక్షక లోకంలో. ఎవరు చెప్పుకోండి? ఒకటి నేను, ఇంకొకరు ఎవరు? ఇప్పటికి 150 సార్లు వెళ్ళాయా మా నిర్మల? 150 సార్లు వెళ్ళాయి. నాకు బోరు కొట్టదా? చెప్పిందే చెప్పరా, పాడిందే పాడరా, పాచిపండ్ల దాసరే శ్రమకావ్యం అన్న ఒకే ఒక్క ప్రేక్షకురాలు నాతో పాటు మా నిర్మల మాత్రమే. అయినా విచిత్రం ఏంటంటే ప్రతిసారి వింటది, ఈసారి ఏదో కొత్త ఉన్నదయ్యా అంటది. అది నాకు ఆక్సిజన్ బలం, మామూలు జని. నేనేస్తలే, ఆమె నాకేసింది. క్రీమ్ బిస్కెట్ నాకు ఆమె వేసింది, నేను ఆమెకి వేయాల. ఎందుకంటే ఇవాళ వద్దులే అమ్మ అంటే నేను వస్తాను, మంచిగా వింటా, శ్రమకావ్యం మంచిగా వింటా. నాకు బిస్కెట్ వేసి తీసుకొచ్చింది. ఇప్పుడు కొంచెం ఇప్పుడు పరిమళ నాగిరెడ్డి గారి 100 సంవత్సరాల కార్యక్రమంలో నాగిరెడ్డి గారి మీద నేను ఒక పాట రాసినాను. ఇక్కడే అనంతపూర్కి వచ్చి అక్కడ మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఆ పాట వినిపించినాను. అదొక పెద్ద సెన్సేషన్, వైరల్ అయింది ఆ పాట ఇప్పటికి. ఇప్పుడు మీకు నేను అమ్మాయిలు అయితే ఇప్పుడు నేను నాగిరెడ్డి గారి సభకు వస్తే పాడతా. నేను ఇప్పుడు రామ్ భూపాల్ గారు ఏర్పాటు చేసిన శ్రమ భూపాలంలో ఉన్న నాగిరెడ్డి గారి హిందోళానికి వెళ్ళే అవకాశం లేదు, అధికారం లేదు. అది మరోసారి చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అమ్మాయిలు బాగా ఇష్టపడేటట్టు, మిమ్మల్ని బాగా పెంచినట్టు, కొంచెం రొమాంటిక్గా ఒక చాప్టర్ రాశాను. ఇట్ ఈస్ కామన్ యార్, ఇట్ ఈస్ కామన్. ఓకేనా? కొంచెం రిలాక్స్, మధ్యలో ఒక చిన్న రిలాక్స్ ఇచ్చా. కావ్యం మధ్యలో కూడా రిలాక్స్ ఇచ్చా. నాకునే బోరు కొట్టేసి కొంచెం మధ్యలో ఇంకో వైపు వెళ్దామని. శ్రమి జీవితం నడుస్తూ ఉంది కదా, రోజు శ్రమిని చూస్తూనే ఉన్నాడు కదా. ఎప్పుడూ ఆ శ్రమి మీద అసలు దృష్టి పెట్టలా. శ్రమి కష్టపడతాను, శ్రముడు కష్టపడతాను, పడతాను. జీవితం నడుస్తా అన్నట్టుగా నడుస్తావు. ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు శ్రమి కనపడతా ఉంది. ఫస్ట్ టైం ఇన్ లైఫ్. అంటే ఒక రోబోకి, ఒక ఇనుముకు హృదయం వస్తే రోబో అనే పాట రాశా. ఇనుములో ఓ హృదయం అలిచెలే, బుద్ధిమంటూ నిన్నే వలచలే. అది రాసింది నేనే.
తెలియదా ఇప్పుడు తెలీదా? అబ్బో అయితే నీకు చాలా పడాలని చెప్పాలి, కానీ ఈ టైం కాదు. మళ్ళీ రాంభూపాల్ గారు నా ఎంబడి పడతారు. నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అంటే. అందుకే ఎప్పుడు చూస్తున్నా వాస్తవంగా పెళ్ళైన కొత్తలో భార్యను చూస్తాము, ఓ 10 ఏళ్ళు అయినాక ఉంది నానా అమ్మాయి వాళ్ళ నువ్వు తెచ్చిన ఆ చీర కట్టు ఏముందిలే కట్టిన ఓ చిన్న మొనాటనే వచ్చేస్తుంది. కామన్ నానా అమ్మాయి వాళ్ళ నాన్న కొత్త డ్రెస్ కుట్టించుకున్నానా, ఎర్రది వాక్ సెట్ ఈ వాస్కోట్ కూర్చున్నాను. సర్లే 75 దాకా చూసాను, మీ నాన్న మళ్ళీ చూసేది. ఇట్స్ కామన్, ఇట్స్ కామన్. ఇక్కడ ఫస్ట్ టైం శ్రముడికి కొత్తగా కనిపిస్తుంది. శ్రమలోంచి మనిషి మెదడు పెరిగి పెరిగి శారీరక శ్రమలోంచి శరీరంలోకి వస్తున్న రోజులు వచ్చినాయో లేవో నేను రాసిన. ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడే చూస్తున్నట్టు వెన్నెలను, ఆమె ఎట్లా ఉంది, వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే, మనం మామూలుగా పాలని పెరిగిన తోడు పెడతాం కదా, వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే పేరుకున్న గడ్డగట్టిన మీగడ పెరుగులాగా శ్రమి కనిపించింది. మీరు ఆలోచించండి, పెరుగును మీగడను బంగారాన్ని తోడు పెడితే ఎలా ఉంటుందో ఆ రూపం అని. గడ్డ కట్టిన వెన్నెలను బంగారాన్ని తోడు పెడితే పేరుకున్న గడ్డ పెరుగు శ్రమిలాగా మారినట్టు ఎన్నడూ లేదు ఈనాడే ఎందుకు అనిపిస్తున్నట్టు. అయ్యగారు కొంచెం తిక్కరేది. గట్టు తెంపుకు వస్తున్నవి శ్రముడి భావోద్వేగపు గుర్రాలు. నీరోజు నాకేమైంది, ఈ నగరానికి ఏమైంది అన్నట్టు, ఈరోజు నాకేమైంది, అటు ఇటు కనిపించే ఉల్లి పొరలను చుట్టుకున్న తెల్ల రంగు రాళ్లలా ఉన్న పళ్ళతో నేనెన్నడు కళ్ళతో చూసుకోలేని నా మనసును రంపంతో కోస్తున్నట్టు అనిపిస్తుందెందుకన్నట్టు 100 సార్లు శ్రమిని చూసిన ఇప్పుడే చూస్తున్నట్టు స్వేదరంధ్ర ద్వారాలు తెరుచుకొని వస్తున్నవి భావోద్వేగపు సెలయేళ్ళు. ఈ పూట నాకేమైంది, ఇప్పుడు నాకేమైంది, ఈ అధ్యాయం వదిలిపెట్టి ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. నాకేమైంది, నాకేదో అయింది. ఈ పూట నాకేమైంది, బొట్టులో ఉన్న సుగంధం కస్తూరి మృగానికి తెలియనట్టు. మీకు తెలుసా, కస్తూరి మృగం వాసన వస్తుందని మొత్తం అడవంతా తిరుగుతుంది, అది దాని బొడ్లకెళ్ళే వస్తుంది ఆ వాసన, దానికి అది అర్థం కాదు. వీడి పరిస్థితి అంతే. బొడ్డులో ఉన్న సుగంధం కస్తూరి మృగానికి తెలియనట్టు శ్రమి శిరోజాల నుండి వచ్చే సంపెంగ మల్లె చేమంతులకు లేని పచ్చిగా కమ్మగా వచ్చే ఈ వాసన ఈ క్షణమే ఎందుకు తెలుస్తుందన్నట్టు కాలివేళ్ల గోరు వంకల నుండి నుదురు నెలవంక దాకా మునివేళ్లతో తడుముతుంటే మునుపెన్నడు ఎరుగని మత్తు శీతలంలా కమ్ముకొస్తుందేంటి. చందమామంత రేగి పండునెవడో ముక్కు నోరు చెవిగా చెక్కినట్టు శ్రమి ముఖం చీకటిని ఏటవాలుగా కోసి అతికించినట్టు ఎంత నల్లగా ఈమె కనుబొమలు రెప్పలు. అవును, పళ్ళు వేలాడే దాక్ష తీగలతో అల్లిన కడియాలు. అప్పుడు బంగారం ఎక్కడిది?
అల్లిన కడియాలు మోసె తన దండలు బహుళ వర్ణ తృణ కంకణాలు బత్సలి తీగల వడ్డాణాలు బహుతే రంగుల రంగుల పూల ఉంగరాలు మోసె వేళ్ళు ఏ ఆచ్ఛాదన లేని అప్పుడు ఇంకా బట్ట రాలా ఏ ఆచ్ఛాదన లేని బాహుమూలల నూగు రోమాలను గని నేనూగుతున్నానేటి కళ్ళు తాగినట్టు మునుపార్శ్వమే కాదు వెనుపార్శ్వము కూడా కనువిందు కూర్చాలని ఏ రసాది దేవతలో ఇచ్చిన బిరుదులు నన్ను పొద్దు తిరుగుడు పువ్వుల గుండ్రంగ దిప్పుతున్నాయేటి ఈ పూట నాకేమైంది. ఇంకా ఎలా ఉంది? చందమామను సుందరంగా కోసి రెండు నెలవంకలుగా ఎదురెదురుగా పరస్పర వ్యతిరేకంగా పెట్టి నడుముగా నిలబెట్టి నోడెవడు అనిపిస్తుంది. వెన్న ముద్దలో వజ్రపు రజను పిసికి ముద్దలుగా చేసినట్టు ఈ పాల పర్వాలకు కోమల కాఠిన్యమేమి కఠిన కోమలత్వమేమి. ఎప్పుడు చూసినదే శ్రమి ఇప్పుడింత భావోగ్నిత ఏమి. ఎప్పుడు తాకిన సహచర్యే నడుస్తున్న పూల పల్లకిలా అనిపించుటేమి. శ్రమునిలో ఉక్కపోతలు వేసవిలో పిల్లలకు జ్వరంతో తట్టుపోసినట్టు తెలుసు. వేసవిలో పిల్లలకు జ్వరంతో తట్టుపోసినట్టు వేసవులతో శ్రముని మనసుకు వలపు తట్టుపోసినట్లయింది. మళ్ళీ శ్రమునిలో ఎంత తప్పు, ఎందుకు తప్పు? ఈ నెలంత శ్రమితో ఇన్ని పనులు చేయించి తినా రియలైజేషన్. ఈ అమ్మాయితో ఇంత పని చేయించామా నాతో పాటు? ఈ నెలంతా శ్రమితో ఇన్ని పనులు చేయించి తినా ఈ సుమంతతో ఇన్ని పరుగులు తీయించి తిన ఎంత తప్పు అరే. ఎంత సుమవాయువు వీచితే కందిపోయే ఒళ్ళు, పూరేకులొత్తితే కమిలే పాదాలు, నేలపై బండరాలపై తిరిగి బండలైపోతేమి. అమలు ఇట్లాంటి తల్లి అమలు ఇప్పుడే తమాషా అయిన లైన్ వస్తుంది. రెడీ, తొందరగా కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ఓకే, బంగారాలు తల్లులు బంగారాలు మీరు కూర్చోండి. వీడికి డౌట్ వచ్చింది. పాదాలు తాకకుండా నేల నడిచే వీలు లేదా? బండరాలు తాకి కాళ్ళు కాయలు కాస్తున్నాయి అమ్మాయికి. తాకకుండా నడిస్తే బాగుండు కదా, కొంచెం పైకెత్తుగా. నేలను సోకకుండా కాలి నడక వీలవదా? తనువునెవరు తగలకుండా నడిపించొచ్చు, తనువుకేది తాకకుండా తీసుకెళ్ళవచ్చు. పాదాలకు ముళ్ళు కూడా కుచ్చకుండా ఎలా? పాదాలకు మట్టి కూడా అంటకుండా ఎలా? రాయో రప్పో పుల్లో పుడకో అంటకుండా ముట్టకుండా ఈ పాద కమలాలను కాపాడేది ఎలా?
మళ్ళీ మన శ్రముడిలోన, మళ్ళీ తన మెదడులోన లక్ష పక్షుల పక్షాల రెపరెపారవాలు కుప్పలు కుప్పలుగా పాదాలకు నేలకు నడుమ తెర ఏదో కట్టాలి, పాదాలకు నేలకు మధ్యన తడికేదో పెట్టాలి. శ్రని రమణీయ రమ్య పాదాలను కాపాడే రక్ష ఏదో కావాలి, ఆమె పాదాల రక్షణ చేయాలి. ఆకు కట్టి చూశాడు, పాదాలకు ఆకు కట్టిండమ్మా, ఆకు కట్టి చూసినాడు, తీగ చుట్టి నడిపినాడు. రాళ్ళు ముళ్ళు తేళ్ళు చీమల నుండి నహి రక్షతి, అల్లనాడు విల్లు కొరకు అల్లెతాడు చర్మంతో తయారించిన యాది వచ్చింది. తోలును తెచ్చి శ్రమి పాదాలకు పొట్లంగా చుట్టినాడు, తృప్తిగా నిట్టూర్చినాడు. పాదాలకు పొట్లం లెక్క కట్టిండు, పాదాలకు పొట్లం కట్టిండు, తోలు పొట్లం కట్టినాడు. అది చూసిన సహచరి ఆగామి యుగంలో పుట్టబోయే ఆడవాళ్ళ సుకుమారం సున్నితం పేరిట అబలతనం ఆపాదించడానికి పౌరుషత్వం పటుత్వం మటుమాయం చేయడానికి మార్గం తెరుచుకున్నదప్పుడే. ఒక మేలు జరిగింది, ఒక పెద్ద ప్రమాదం జరిగింది. నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు చిలక కాడి కిందికి వస్తావు, నువ్వు మాత్రం రోడ్డు మీద ధర్నా ఎందుకు చేస్తావు, నువ్వు ఇంట్లోనే ఉండను. అట్లా సుకుమారంగా చేసినారు అమ్మాయిని. మటుమాయం చేయడానికి మార్గం తెరుచుకుంటుందనే మాయా మర్మం తెలియని శ్రమి తన మనోహరుని మన పరిణతికి హృదయ దృక్పథానికి సౌకుమార్యపు వ్రతానికి తన పెదవులతో చెప్పులు తయారు చేసినారు కదా, తన పెదవులతో శ్రముని పాదం ముద్దాడింది, పాదరక్షలను కూర్చిన శ్రముని చేతిని ముద్దాడింది. పాఠకుడా, ఇక్కడ పాట కూడా అన్నాను, శ్రోతలారా ఇంకేముంది విశేషం చెప్పు, తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు. శ్రోతలారా ఇంకేముంది విశేషం చెప్పు, తయారైంది మనిషికి మొట్టమొదటి చెప్పు. ఆ చెప్పేమన్నా సామాన్యమని చెప్పా? రాబోయే రామ కథలోన భరతుని శిరసుపై నెక్కి అయోధ్య సింహాసనాన్నెక్కే శ్రీరామ పాదుకలకు ఇదే మొదటి శ్రమూల పాదుకలు. ఇవే మూల పాదుకలు కాదు, మూల పాదుకలు అనట్లా, ఇవే శ్రమూల పాదుకలు. ఇంకా ఎల్లెడల గుడులలో నుదురలు ముద్దాడే సాయిబాబా పాదుకలకివియే శ్రమూల మాతృకలు, ఇవే శ్రమూల పాదుకలు. మనం రమ్యంగానే సాగుతున్నాం కదా, మధ్యలో కాస్త పాత విడుపులాగా కాస్త మిమ్మల్ని కాస్త పెళ్ళైన రోజుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కాలుకు నొప్పి అయితే మీ ఆయన పెన్నిసి పెట్టి తీసింది, అవన్నీ గుర్తున్నాయి కదా. ముళ్ళు ఇరిగితే నోట్ తోడు తీసింది, జ్ఞాపకం కదా. అవి యాడ్ చేసుకుంటే అయిపోయాయి, గొడవలే ఉండవు భార్య పడుతుంది. ఇక్కడ మెల్లగా ఈ అమ్మాయికి బట్టలు కూడా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది శ్రమకి. ఎక్కడ ఎవరిని చూసి వచ్చింది? తనకైనా ఎదుట ఉన్న తనకైనా, తనకు బట్టలు లేవు, ఆమెకు బట్టలు,
తనకైనా ఎదుట ఉన్న తనకైనా ఏదో ఒక సన్నని మెత్తని పొర హత్తుకొని తీరాలి. ఆకు కట్టి కొన్నాళ్ళు, తోలు చుట్టి కొన్నాళ్ళు, ఆత్మతృప్తి కలిగిన జానెడు పొట్టలు నింపే జీవన పోరాటంలో అటు ఉరికి ఇటు వెరికి, అది పెరికి ఇది నరికి, అనవరతం పోరాడే శ్రముడికి కట్టుకున్న ఆకులు చిరుగులు పడుతున్నవి, చుట్టుకున్న చర్మమేమో ఒరుసుకుపోతున్నది. ఆకు కన్న మందమైన, తోలు కన్న తేలికైన మనిషి చర్మమును దాచే మరో చర్మముండాలి. మనసులోన మనసేదో ఏకుతుంది మనస్సును, మెదడులోన మెదడేదో రాట్నంలా తిప్పుతుంది మెదడును. సాలీడు గూడులను చూసినాడు, సాలీడును తమ గురువుగా భావించినాడు. సాలీడును గురువుగా భావించిన వాడు సాలీడు, నేసినోడు శాలుడు. ఎంత దగ్గర సంబంధం చూడండి. సాలీడు గూడులను గమనించిన శాలి అంటే ఏర్పరి శాలిగా శ్రముడు సాలీడును ప్రతిభాశాలిగా ఏనుగులను పందులను జింకలను ప్రాణాలతో పట్టుకునే తీగలతో వలలల్లిన విద్య తెలుసు శ్రమికి. ఏటికి ఎదురీది వెళ్ళే చేపలను బంధించేందుకు నారలతో వలలల్లే చాతుర్యం కలదు శ్రముడికి. వల కన్నా దట్టమైన వల ఏదో అల్లాలి, రంధ్రం లేని వలకై రంది పడినారు శ్రములు. రాత్రి పగలు రాట్నాల్లా గిరగిర తిరిగెళ్తున్నవి, రాత్రి పగలు రాట్నాల్లా గిరగిర తిరిగెళ్తున్నవి. అటు ఇటు వర్షాలు మాసాలు దివసాలు పురి పెట్టడం పద్మశాలలే పురి పెడతారు. పురి పెడుతున్నవి మెదళ్లను, అటు ఇటు మరమగ్గంలో తిరుగుతున్న కండెలాగా కొట్టుకునే మెదడులోంచి, బౌద్ధిక శ్రమ నెగడులోంచి పుట్టుకొచ్చే రాట్నం సిద్ధించెను చే మగ్గం. గొర్రెలలో మేకలలో కనిపించే ఉన్ని దారం, అరటి చెట్ల ఆకులలో ఉందనిపించే పత్తి చేల పూలలో దారం. తయారైంది వస్త్రం. ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, బాగా గమనించండి. ఇది మీరు వద్దన్న చప్పట్లు కొట్టే ముచ్చట ఏంటంటే, ఒకసారి ఒకే ఒకసారి ద్రౌపది మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే అంతే కదా, ఒకే ఒకసారి ఒకే ఒక ద్రౌపదికి మానం కాపాడిన శ్రీకృష్ణుడు పరమాత్ముడైతే, మరి యుగాలుగా ప్రతిరోజు మానవాళి మానాలను కాపాడగా, యుగాలుగా ప్రతిరోజు మానవాళి మానాలను కాపాడగా, వస్త్రాలను నేస్తున్న నేయబోయే చేనేత కాడా పరమా. ఒకే ఒకసారి ద్రౌపది మానం కాపాడిన కృష్ణుడు పరమాత్ముడైతే, యుగాలుగా మానవాళి మానాలను కాపాడగా, నేస్తున్న నేయబోయే
చేనేత కాడు కాదా మనకు పరమ ఆప్తుడు. నేను పరమాత్మని అంటల్లా, పరమాప్తుడు. ఎందుకంటే చేనేత తల్లి కాదా దేవత, వాడు మానవాళి పరమాత్ముడు, వీడు మానవాళి పరమాప్తుడు. వాడు గీతకారుడు, వీడు నేతకారుడు. వాడు గీతకారుడు, వీడు చేనేతకారుడు. వాడు వనమాలి, వనమాలి, వాడు వనమాలి, వీడు వస్త్రమాలి, వీడు వసనమాలి. ఇది నేను చెప్పానా? నేను చెప్పకుండా మీరు చప్పటి కొడతాను చెప్పానా? మాకు తెలుస్తుంది బాబు. సాంగా ఒక్క నిమిషం. మా గురువుగారు రాచపాలెం గారు చెప్పాలి. ఇప్పుడు నేను ఈ గంట సేపటి నుంచి నేను ఎప్పుడన్నా మాట్లాడినా పాట్లాడినా కదా, పాట పాడిన కదా, అంటే ఇప్పటిదాకా ఉన్నదంతా సున్నా కదా. పాడమని నన్నడగ తగున, శ్రమ కావ్యం పాడుతుంటే ఎందుకు. శంకరుని నటరాజు యొక్క విగ్రహం చూసుంటారు మీరు. ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది తెలిసిన మీకు శంకరుని నటరాజు విగ్రహం, అంతే కదా. ఒకసారి వానకాలం వచ్చింది, అక్కడ ఉన్న వాళ్ళకి గుహల లోపల వానకాలం సరిపోయేటువంటి మాంసం తెచ్చుకోవాలి. దానికి ఏం చేస్తారంటే కొన్ని వందల వేల గుర్రాలను ఒక పెద్ద శిఖరం మీద గురికిస్తారు, చప్పట్లు కొట్టుకుంటా. ఆ శిఖరం నుంచి లోయలో పడేస్తారు. వందల గుర్రాలు పందులో ఒంటెలో పడిపోతాయి. ఆ పడిపోయిన వాటిని తీసుకుపోయి గుహలలో పెట్టుకుంటారు. 3 నెలల వర్షాకాలాన్ని అక్కడ కాపాడుకున్నటువంటి మాంసంతో బతికేస్తారు. ఇది ఆదిమానవుల శ్రమ క్రమంలో ఉన్నటువంటి విషయం అన్నమాట. అట్లాగే ఒకసారి గుర్రాల వెంబడి పడ్డారు. అప్పుడు ఏమైంది? అప్పుడు నటరాజు యొక్క రూపం ఎలా వచ్చిందో మీరు చెప్తా. పరుగెత్తె గుర్రాల కాళ్ళు, అమ్మాయిలు ఇది పాటే. పరుగెత్తె గుర్రాల కాళ్ళు, వెంటబడి పరుగెత్తె శ్రముల కాళ్ళు, బెదరి ఉరకె గుర్రాల కాళ్ళు, బెదరగొట్టె శ్రముల కాళ్ళు, ఎగురుతున్న కాళ్ళు, ఉరుకుతున్న కాళ్ళు, గుంతలలో, ఇసుకులలో, మరుగులలో, బురదలలో, ముళ్ళల్లో, కొయ్యల్లో, వంపుల్లో, ఎత్తుల్లో, మలుపుల్లో, మూలల్లో ధామ్మంటూ ఎగిరిపడి హుమ్మంటూ ఎగిసిపడి, థమ్మంటూ ఎగిరిపడి హుమ్మంటూ ఎగిసిపడి లేచి పడి లేచి ట్ల అశ్వరింకల సడి దబ్ 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 శ్రముల పాదాల సడి, మునివేళ్లపై పరుగు, మడమలతో ఒక పరుగు, చేతులలో మండిపడే కాగడా వెలుగు. ఆ పరిగెత్తే శ్రమ లోపల ఖండగతి ఉందా, త్రిశ్రగతి ఉందా, మిశ్ర చతురస్రగతి మిళితమై ఉందా, ఏ గతి తాగుందో, ఏ గతి రానుందో, ఎరుకలేని పరుగు, సోయిలేని పరుగు, ట్ల ధబ్ 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 ధబ్. ఈ లోపల కస్సుమని ఎడమ కాలులో ముళ్ళు దిగి పైకి చొచ్చుకురాగా, ఎడమ కాలులో ఒకడికి ముళ్ళు దిగి పైకి వచ్చేసింది. ఎడమ కాలులో ముళ్ళు దిగి పైకి చొచ్చుకురాగా, ఎడమ కాలును లేపి ఒంటి కాలున నిలిచి, ఎడమ చేయితో పట్టి కుడి చేయితో ముళ్ళు పెరికేసుకొను వేళ, నిలిచే ఆ తేరులో ఏ భంగి ముందో, ఏ ముద్ర దాగుందో, ఏ నటరాదు తాండవ ముద్ర దాగున్నదో,
తాండవ ముద్ర దాగుందో ఏ భంగిమై నిలిచిందో ఎరుకలేని పరుగు సోయిలేని పరుగు ఆ పరుగు భంగిమే నటరాజు భంగిమా. దట్ ఈస్ తాండవం. అది తాండవం. ఎస్, మనం చివరి ఘట్టంలోకి వస్తున్నాం. 8:15 అవుతుంది. ఇంకొక 15 నిమిషాల్లో 15, 20 నిమిషాలు, 16 నిమిషాల్లో మనం ముగించుకుంటాం. మొత్తం చదవలేం కదా. మీకు తెలుసో లేదో 5 ఏళ్ల కింద నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. నా చిన్న కొడుకు నాకు ఇచ్చిన లివర్ నాకు దానం చేయడం వల్ల నేను 4 సంవత్సరాల 11 నెలల కింద నేను మళ్ళీ మీ లోకంలోకి వచ్చాను. అక్కడ దాకా వెళితే నువ్వు నేను అడవిని కావ్యం రాసేది ఉంది, శ్రమ కావ్యం రాసింది, వెళ్ళిపోవాయి వెనక్కి అంటే మళ్ళీ వెనక్కి వచ్చేసి వెనక్కి వచ్చేయడమేనా? అనంతపురు ప్రజల ముందుకు కూడా వచ్చాను. కొంచెం వీక్ అయ్యాను, కొంచెం బరువు తగ్గాను, కానీ నా గొంతు పరువు తగ్గలేదు, దాని మెరుపు తగ్గలేదు. కన్ను మూసేదాకా పెన్ను మూసేదిలే. పెన్ను మూసేదాకా కన్ను మూసేదేలే. నేను తగ్గేదేలే అనను, కన్ను మూసేదేలే.